చాతగాని కాంగ్రెస్ ప్రభుత్వం, చాతగాని కాంగ్రెస్ ప్రభుత్వం, రైతులను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ వద్దురా నాయన, వద్దురా నాయన, వద్దురా నాయన, రైతులను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం, రైతులను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం. అందరికీ నమస్కారం. ఈ కాంగ్రెస్ పాలన చూస్తుంటే ఎంతమంది రైతులు కావచ్చు, మహిళలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, ఎన్ని అవస్థలు పడుతున్నా కానీ దున్నపోతు మీద వాన పడ్డట్టుగా ఉన్నది. ఎందుకంటే నేను నిన్ననే వికారాబాద్ నియోజకవర్గమైన వికారాబాద్ పట్టణంలో కూడా ఇదే పరిస్థితి. ఆనల నాంతు ఎండకు ఎండుతూ లైన్లలో నిలబడుతున్నారు. మొన్న మర్పల్లిలో అట్లాగైంది, మోమిన్పేటలో అట్లాగైంది, బంటారంలో అట్లాగైంది. ఇది ముఖ్యమంత్రి గారి జిల్లా, స్వయాన స్పీకర్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గం. ఇగో ఈ పెద్ద మనిషిని చూడు, ఈ పెద్ద మనిషి పొద్దున తిండి తిప్పలు లేకుండా వచ్చిందంట. చక్కెర వచ్చి కింద పడేటట్టున్నది. పొద్దున 6-7 గంటలకు వచ్చి ఛాయ్ తాగకుండా అన్నం తినకుండా నిలబడితే ఆమె ఎన్ని గంటలు నిలబడుతుంది? ఈమె చక్కెర వచ్చి కింద పడితే ఈమె పరిస్థితి ఏంది? ఆమె ఏం చెప్తున్నదంటే, ఇప్పటి వరకు నేను ఈ సొసైటీ ముఖం చూడలేకుంటే సార్ అంటుంది. ఇప్పుడు చూడాల్సి వస్తుంది. కాంగ్రెస్ పుణ్యమా అని చెప్పి ఆనాటి రోజులు తెస్తానన్నారు కదా రేవంత్ రెడ్డి గారు. ఆనాటి రోజులు తెస్తా అంటే ఎంత మంచి రోజులు తెస్తుందో అనుకున్నారు మనోళ్ళంతా. ఇగో ఇటువంటి వాళ్ళందరినీ కూడా బజారు కీడ్చినటువంటి పాలన కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉంది. ఒక్కసారన్నా ఇక్కడ ఉన్నటువంటి స్పీకర్ గారు నేను నిన్న కూడా చెప్పిన, అసలు ఎందుకు ఈ సమస్య వస్తుంది మా నియోజకవర్గంలో, మా జిల్లాలో అనేటటువంటి ముఖ్యమంత్రి గారు అదేవిధంగా స్పీకర్ గారు దాని గురించి ఆలోచన కూడా చేస్తలేరు. మాకు ఓట్లు వేసిండ్రు, మేము గెలిచినాము, సీట్లలో కూర్చున్నాం, అయిపోయింది. వాళ్ళు ఏ గంగలన్న అనేటటువంటి విధంగా ఈ పాలకులు వ్యవహరిస్తున్నారు. ఈమెకు నిజంగా నీకు పెన్షన్ ఎంత వస్తుంది పెద్దమ్మ? 2000 వస్తుంది. ఇక ఈమె చూడు, కేసీఆర్ గారు 500 ఉన్నటువంటి పెన్షన్ను 1000 రూపాయలు ఒకసారి, 2000 ఒకసారి చేసిండు. ఈమెకు 4000 పెన్షన్ ఇస్తామని గప్పాలు కొట్టిండు. ఆ 4000 సంగతి దేవుడు ఎరుగు. ఆ 2000 పెన్షన్ కూడా 2 సార్లు ఎగ్గొట్టిండు. ఉన్నదానికి కూడా ఇప్పుడు కొండ నాలుకకు మందు పెడితే ఉన్న నాలుక ఊడిపోయింది అన్నట్టు వీళ్ళు ఆశ పోతే ఏమైందంటే ఇటువంటి పరిస్థితి ఉన్నది. వీళ్ళు ఎంతసేపు నిలబడతారు చెప్పి మహిళలు? వీళ్ళు ఇప్పుడు 3 ఎకరాలు ఉన్నోళ్ళు, 4 ఎకరాలు ఉన్నోళ్ళు, కొంతమంది పెద్ద రైతు అయితే 10 ఎకరాలు ఉన్నోళ్ళు కూడా ఒకటే సంచి ఇస్తారంట. మరి ఒక్క సంచి ఇస్తే మళ్ళీ రేపు వచ్చి మళ్ళీ ఈ 7-8 గంటలు నిలబడాలనా? ఎన్ని గంటలు నిలబడాలా? ఇది ముఖ్యమంత్రి గారి దృష్టికి పోదా? పోలీసు వాళ్ళ పహారా లోపల జరుగుతున్నది. ఇక్కడ పోలీసు వాళ్ళను ముందర పెట్టుకొని ఎన్ని రోజులు అని చెప్పి పహారా చేపిస్తారు, ఎన్ని రోజులు అని చెప్పి రాజ్యం వెళ్తారు చెప్పు? ఈ ఇంటెలిజెన్స్ వ్యవస్థ అనేటటువంటిది రేవంత్ రెడ్డి గారికి లేదా? సమస్యలు ఏమొస్తున్నాయి, ప్రజలు ఏ విధమైనటువంటి కష్టాలను ఎదుర్కొంటున్నారు అనేటటువంటిది ఆయనకు చెప్పరా లేకపోతే చెప్తే ఈయన వినడా? అంటే ప్రజలంతా ఇంత నిర్లక్ష్యమా చెప్పు? ఇప్పటికైనా కానీ నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా, బీఆర్ఎస్ పార్టీ తరఫున ఆనాటి రోజులు అంటే ప్రజలకు మంచి చేసేటటువంటి రోజులు చేసుకోనని చెప్పి ఆగమైపోయింది. ఇప్పుడు వాళ్ళందరూ కూడా కేసీఆర్ గారిని గుర్తు చేసుకుంటున్నారు. అయ్యో 10 ఏళ్ళు మంచిగా ఉంటుంది, ఒక్కసారి ఇట్లా లైన్లలో నిలబెట్టే పరిస్థితి రాలేదు, చెప్పులు లైన్లో పెట్టే పరిస్థితి రాలేదు అని చెప్పి వాళ్ళందరూ కూడా వాపోతా ఉన్నారు. లాఠీ చార్జీలు చేపిస్తున్నారు, పోలీసులను పెట్టి యూరియా వంచుతా ఉన్నారు. ఏం రాజ్యం నడుస్తుంది? ఇగో నిన్న చూస్తే మనం వాతావరణ శాఖ వారం 10 రోజుల నుంచి హెచ్చరిస్తూ ఉంది. ఏమని తెలుసా? ఘోరమైనటువంటి వర్షాలు వస్తాయి, అతి భారీ వర్షాలు వస్తాయి, జాగ్రత్తలు తీసుకోండి అని చెప్తే సావు కబురు సల్లగా చెప్పినట్టు 3-4 చచ్చిపోయింది ఆల్రెడీ. అధికారులను అప్రమత్తం చేసేటటువంటి బాధ్యత సర్కార్కు లేదా? రేవంత్ రెడ్డి గారికి లేదా? గీడికెళ్ళి గాడికి ఒక 50 కిలోమీటర్లు పోవాలంటే వీళ్ళు హెలికాప్టర్ల గురించి చూస్తున్నారు.
హెలికాప్టర్ల గురించి వీళ్ళ గురించి చూస్తున్నారు కానీ అక్కడక్కడ వరదలలో చిక్కుకున్నటువంటి ప్రజల గురించి హెలికాప్టర్లు కావాలంటే దాన్ని పట్టించుకునేటటువంటి నాదులు లేడు. వీళ్ళు తిరుగుతారు హెలికాప్టర్లలో, లేకపోతే అవసరమైతే బీహార్ లాంటి ఎక్కడెక్కడైతే ఎలక్షన్స్ జరుగుతున్నాయో అక్కడికి హెలికాప్టర్లు పంపుతారు, లేకపోతే రేవంత్ రెడ్డి గారి ప్రదర్శనకు పంపుతారు. కానీ ఈ ప్రజలను పట్టించుకునేటువంటి పాపాన కాంగ్రెస్ ప్రభుత్వం పోతలేదు. మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలా, రాబోయేటటువంటిది ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్స్ వస్తున్నాయి. ఇన్ని రోజులు భయపడుకుంటా పెట్టాలన్నా మా ఇజ్జత్ పోతుంది అని చెప్పి ఆలోచన చేసుకుంటా చివరికి కోర్టు మెట్టికాయలు వేస్తే తప్పని పరిస్థితి లోపల స్థానిక సంస్థల ఎలక్షన్స్కు పోతా ఉన్నారు. వీళ్ళందరూ గుర్తుపెట్టుకుంటారు, లైన్లో నిలబెట్టుకున్నది వీళ్ళంతా యాది పెట్టుకుంటారు. రేపు రాబోయేటటువంటి రోజుల లోపల దొడ్డు కర్రలు అంతా కాసి మొత్తం అంతా వాతలు పెడతారు, మీకు కాంగ్రెస్ వాళ్ళకు వాతలు పెడతారు వీళ్ళంతా. లేకపోతే ఏం పరిస్థితి జరుగుతున్నది ఆలోచన చేయాలి కదా. దీని గురించి ఆలోచన లేదు, రైతులను గురించి మాట్లాడేది లేదు. సినీ దర్శకులు, సినీ నిర్మాతలు గాలని పిలుచుకొని ముచ్చనిచ్చనికే టైం ఉంది. కానీ రైతుల సంఘాల నాయకులు కావచ్చు, రైతుల మీద చర్చ కావచ్చు, దీనికి మాత్రం సమయం లేదు. ఆ క్రీడకు ఒలింపిక్స్ చేస్తారంట. ఒలింపిక్స్ దేవుడు ఎరుగున ఆయన ఫస్ట్, తర్వాత క్రీడలు ఒలింపిక్స్ అవన్నీ తర్వాత చేద్దు. కానీ ఉన్నటువంటి ఇగో ఈ రైతులకు సంబంధించిన సమస్యలు తీర్చరాదు. గా మూసి గురించి నేను ఎవడన్నా అడిగిండా? మూసి గురించి మిగతా దగ్గరకు పోతే ఏమంటాడంటే పైసలు లేవు వీళ్ళకు, నాకు ఏం చేద్దామంటే నా దగ్గర చిల్లి కావాలేదు, ఖజానా మొత్తం ఖాళీగా ఉన్నది, భూములు లేవు పంచనీకే, అవి లేవు ఇవి లేవంటే మూసీ సుందరీకరణకు 1,50,000 కోట్లు పెట్టి నేను ఎవడడిగిండు నాయన? రేవంత్ రెడ్డి గారు ప్రజలు అడుగుతున్నది మాకు సరిపోనికే ఎరువులు ఇవ్వండి, తాగనీకే మంచి నీళ్ళు ఇవ్వండి, సరిపోయేటంత కరెంట్ ఇవ్వండి, గివి కదా నేను అడుగుతున్నాయి. గొంతెమ్మ కోరికలు ఏం కాదు, మీరిచ్చినటువంటి హామీలు దేవుడు ఎరుగు. కేసీఆర్ గారు 10 ఏళ్ళు ఏదైతే చక్కగా ఇచ్చిండో వీటిని సరి చేసుకుంటే సరిపోతుంది. కాబట్టి నేను ఇప్పటికైనా కోరేది ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దీని మీద దృష్టి పెట్టండి. రైతుల సమస్యలు చాలా ఉన్నాయి, రైతుల ఉసురు పోసుకున్న ఎవరు కూడా బాగుపడడు. మీరు ముఖ్యంగా రైతులకు ఎరువులు కావచ్చు, ఇంకోటి కావచ్చు, వీటి మీద సమీక్ష చేసి ఎవరెవరికి ఏం అవసరమో చూడాలని చెప్పి కోరుతున్నా. స్పీకర్ గారిని కూడా నేను నిన్న కూడా విజ్ఞప్తి చేసిన, మళ్ళీ చేస్తున్నా, మీరు వేరే ప్రోగ్రాంలకు పోవుడు కాదు. స్పీకర్ గారు మీరు గౌరవప్రదమైనటువంటి పదవిలో ఉన్నారు. మీ నియోజకవర్గము నిన్ను గద్దెనెక్కించినటువంటి నియోజకవర్గం లోపల ప్రజలు ఇంత ఇబ్బంది పడుతుంటే నువ్వు ఎందుకు రావట్లేదు? రావాలా? స్పీకర్ గారు ఇటువంటి సమస్యలను తెలుసుకోవాలా, నియోజకవర్గంలో తిరగాల, పిఎస్సిఎస్సీల దగ్గర పోవాలా, ఫర్టిలైజర్ షాపుల దగ్గర పోవాలా. ఎవరైతే బ్లాక్ దందా చేస్తున్నాడో వాడిని అరెస్ట్ చేసి క్రిమినల్ కేసులు పెట్టి జైల్లో పంపాలా. గది చేయకుండా నువ్వు హైదరాబాద్లో ఉంటే ఏం లాభం నాయన? నిన్ను గెలిపించింది ప్రజలు ఇక్కడ సేవ చేయడానికి, కానీ పోయి హైదరాబాద్లో కూర్చోవడానికి కాదు. స్పీకర్ గారు ఇప్పటికైనా గౌరవ స్పీకర్ గారిని నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ప్రజల సమస్యలు పట్టించుకోండి. ప్రజల సమస్యలు పట్టించుకోకపోతే రాబోయేటటువంటి ఎలక్షన్ లోపల ఏ ప్రజలైతే నిన్ను గద్దెనెక్కించిండ్రో ఆ గద్దెను దించేటటువంటి బాధ్యత వాళ్ళే తీసుకుంటారని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నాను బీఆర్ఎస్ పార్టీ తరఫున.